తెలంగాణ రాష్ట్రాన్ని 2 పర్యాయాలు పరిపాలించినటువంటి పార్టీ, ఆ పార్టీలో ఏ విధమైనటువంటి ఉన్నా గానీ అది రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుంది అనటంలో సందేహం లేదు. దట్టు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీలో జరిగే ప్రతి పరిణామం కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైన ప్రభావితం చూపెడుతుంది. కాబట్టి మనం ఇవాళ ఆ విధమైనటువంటి చర్చ పెట్టాం. మీరు భారతదేశంలో ప్రాంతీయ పార్టీల చరిత్ర గనక చూస్తే మీరు ఇప్పుడు ఇంట్రోలో చెప్పింది ఏది కూడా వర్తించవు. ఎందుకు? భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో అనేకమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల్లో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం మా అందరికీ చాలా స్పష్టంగా తెలుసు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, ఇక అవుతాడు అనేది ఒక చర్చ. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ కి ప్రెసిడెంట్ ఎప్పుడు కేటీఆర్ అవుతాడు అనేది ఇప్పుడు ఒక చర్చ. అప్పుడేమో ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతాడని, ఇప్పుడేమో ఆ రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు ఎప్పుడు అవుతాడనేది ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సహజంగా మనం వారసత్వ రాజకీయాల్లో కానీ ఈ ప్రాంతీయ పార్టీల్లో కానీ వారసత్వానికి పెద్దపీట వస్తుందండి. ఇవాళ కవిత కాలడ్డం పెట్టినా, హరీష్ రావు మోకాలు అడ్డం పెట్టినా జరిగే పరిణామం ఏంటంటే ఇవాళ కాకపోయినా రేపు కాకపోతే ఎల్లుండైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కేటీ రామారావు అధ్యక్షుడు అవుతారనేది వాస్తవం. అయితే అప్పుడు కూడా ఇవే ఊహాగానాలు వచ్చాయి, ఇప్పుడు కూడా ఇవే ఊహాగానాలు వస్తున్నాయి. ఎప్పుడైతే కేటీ రామారావు గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాబోతున్నారు అనేటటువంటి ఒక లీక్ ఏంటంటే ఏప్రిల్ 27వ తారీఖు నాడు వరంగల్లో 25 రజతోత్సవ ఒక సభ జరిగితే రజతోత్సవ సభ స్టేజ్ పైన 2 ఫోటోలు ఉన్నాయి. ఒక పక్క కేటీఆర్ ఉంది, ఇంకొక పక్క కేసీఆర్ ఉంది. అంటే ఒక సంకేతం స్పష్టంగా ఆ సభ ఇచ్చింది. ఏం సభ ఇచ్చిందంటే కేసీఆర్ వారసుడు కేటీ రామారావు అనేటటువంటిది ఇచ్చారు. మరి వాట్ అబౌట్ కవిత, వాట్ అబౌట్ హరీష్ రావు పార్టీలో వాళ్ళ రోల్స్ ఏంటి అనేది మనం గనక చూస్తే ఇప్పుడు హరీష్ రావు అజిత్ పవార్ రోల్ ప్లే చేయబోతున్నారా అనే ఒక డౌట్, ఒక సందేహాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. మీరు ఎన్సీపీ పరిణామాలు గనక మనం చూస్తే మహారాష్ట్రలో ఎన్సీపీకి శరద్ పవార్ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా ఎన్సీపీ వ్యవహారాలన్నీ చూసింది అజిత్ పవారే కదా. కానీ అజిత్ పవార్ అదే పార్టీలో చీలికకు కారణమయ్యారు. సుప్రియా సూలే వచ్చిన తర్వాత, సుప్రియా సూలేకి బాధ్యతలు అప్పచెప్తారని వచ్చిన తర్వాత ఇవాళ ఆ పార్టీ పరిస్థితి ఏముంది? కాబట్టి హరీష్ రావు భవిష్యత్తులో అజిత్ పవార్ పాత్ర పోషిస్తారా అనేది ఒక సందేహాలు వ్యక్తమవుతుంటే, రెండో వైపు నుంచి కేటీ రామారావు గారు ఏ పాత్ర పోషించబోతున్నారు? జేడిఎస్, మీకు పక్కనే కర్ణాటకలో ఒక ప్రాంతీయ పార్టీ ఉంటుంది. తండ్రి చాటు బిడ్డగా కుమారస్వామి అక్కడ జేడిఎస్ నడిపిస్తున్నాడు. అంటే జేడిఎస్ వెనకాల దేవగౌడ ఉన్నా కానీ మెయిన్ ఫేస్ లో మాత్రం కుమారస్వామి నడిపిస్తున్నారు. బట్ అదే పరిణామము తెలంగాణలో కూడా ఫేస్ లో కేటీ రామారావు గారు ఉండి దాని వెనకాల కేసీఆర్ నడిపిస్తారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు ఏప్రిల్ 27వ తారీఖు నాడు రజతోత్సవ సభకి వరంగల్ వచ్చినటువంటి కేసీఆర్ హెలికాప్టర్ లో వచ్చారు. మళ్ళీ హెలికాప్టర్ ఎక్కుతున్న సందర్భంలో దిగుతున్న సందర్భంలో చాలా ఇబ్బంది పడ్డారు. అంటే కేసీఆర్ కి ఆరోగ్యం సహకరించట్లేదు అనే ఒక అభిప్రాయం కలగక మానదు. ఎందుకంటే ఇక ఏప్రిల్ 27 తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ యాక్టివ్ అవుతారు అనుకున్నాం, కానీ ఇంతవరకు యాక్టివ్ మోడ్ లోకి రాలేదు అంటే భవిష్యత్తులో కేటీఆర్ యొక్క యాక్టివ్నెస్ ని మనం చూడబోతున్నామా? ఆ పరిణామ క్రమంలోనే హరీష్ రావు బయటికి వెళ్లిపోతున్నారు, కొత్త పార్టీ పెడుతున్నారు అనేటటువంటి ఒక ఊహాగానాలు, కవిత అసంతృప్తితో ఉన్నది అనేటటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్తున్నారు. హరీష్ రావు ఏం చెప్తున్నారు? కేసీఆర్ మాటే మాకు వేదం, కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారు. ఈవెన్ అట్ కేటీఆర్ కింద పనిచేయడానికి నేను సిద్ధమని గతంలో ప్రకటించారు, ఇప్పుడు కూడా ప్రకటిస్తున్నారు. బట్ రాజకీయాల్లో ఎంతవరకు నమ్మదగ్గవి ఇవి? రాజకీయాల్లో ఇవాళ ఉన్నటువంటి మాట రేపు ఉండదు కదా. ఖచ్చితంగా రాజకీయాల్లో నేను కొత్త పార్టీ పెట్టను, ఇదే పార్టీలో ఉంటాను, తెల్లారే పార్టీ మారినటువంటి నాయకులను, వ్యవస్థలను మనం చూసుకుంటూ వచ్చాం కదా. రాజకీయాలు అంటేనే డైనమిక్ గా ఉంటాయి, అసలు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. అయితే మీరు దేశంలో ఏ రాజకీయ పార్టీనైనా చూడండి, ప్రాంతీయ రాజకీయ పార్టీలను చూస్తే వారసులే ఆ పార్టీకి అధ్యక్షులయ్యారు. మీరు జేడీఎస్ లో అదే విధంగా ఒక్క తెలుగుదేశంలో తప్ప మిగతా అన్నిట్లో ఇది జరిగింది. తెలుగుదేశంలో ఎందుకు ఆనవాయితీ తప్పింది అని అంటే చంద్రబాబు రాజకీయ చాణక్యం ముందు, తర్వాత ఎన్టీఆర్ కుమార్ల యొక్క అసమర్థత ముందు ఆ పరిణామం జరగలేదు. కానీ దేశంలో ఉన్నటువంటి మీరు ఎస్పీని తీసుకోండి, ఆర్జేడీని తీసుకోండి, బీజేడీ తీసుకోండి, మన పక్కన ఉన్నటువంటి జేడీఎస్ తీసుకోండి, డిఎంకే తీసుకోండి, ఈ ప్రాంతీయ రాజకీయ పార్టీలు అన్నిట్లో కూడా వాళ్ళ వారసులే
తరువాత తరంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు, కొంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. Yes, yes. మీరు చూడండి, అంటే కరుణానిధి అంతేలేండి రాష్ట్రంలో- మీరు అంటున్నట్లుగా వారసత్వాన్ని కొనసాగించారంటే అది కొడుకుగానే. ఈవెన్ పక్క రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్ కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు తప్పించి షర్మిలా స్థానాన్ని భర్తీ చేయలేకపోతుంది ఎంత అదే కదా, కష్టపడుతున్నప్పటికీ. అదే ప్రాంతీయ పార్టీలో ఉండే వీక్నెస్ అదే. ఇప్పుడు మనం ఒకవేళ కేటీఆర్ కి హరీష్ రావుకి మనం డిఫరెన్సెస్ కనుక చూస్తే, మీకు కార్యకర్తల్లో హరీష్ రావుకి బలం ఉండొచ్చు, కానీ పార్టీ మొత్తం పైన కేటీ రామారావు గారికి పట్టు ఆ విషయం అనేక సందర్భాల్లో మనకు స్పష్టమైంది కాబట్టి. బట్ హరీష్ రావు లాంటి ఒక తెలివైనటువంటి రాజకీయ నాయకుడు ఇట్లాంటి కొత్త పార్టీలు పెట్టే నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే అదే పార్టీలో ఉంటారా? మీకు మహారాష్ట్ర పరిణామాలు చాలా స్పష్టమైనది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అక్కడ 2 పార్టీలు గెలిచింది. శివసేనని గెలిచింది ఏక్నాథ్ షిండే రూపంలో, అజిత్ పవార్ తీసింది ఎన్సీపీ రూపంలో. చీల్చి వాటితో పొత్తు పెట్టుకుని అక్కడ అధికారంలోకి వచ్చిన సందర్భాలు చూస్తాం. బట్ హరీష్ రావు ఆ రోల్ ఏమన్నా ప్లే చేస్తారా భవిష్యత్తులో? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఒక హరీష్ రావుని ఏమైనా ఉపయోగించుకుంటారంటే, బట్ హరీష్ రావు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. హరీష్ రావుకు తెలుసు తన లిమిటేషన్స్ ఏంటి, తను కొత్త పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతాను, తన వెనకాల వచ్చేటటువంటి వాళ్ళు ఎవరు, తన పార్టీని నలపగలుగుతారా లేదా, లేకపోతే ఆ స్కోప్ తెలంగాణలో ఉందా లేదా అనేది చాలా స్పష్టంగా హరీష్ రావుకు తెలుసు. కాబట్టి నాకున్న అవగాహన ప్రకారం హరీష్ రావు టిఆర్ఎస్ లో ఉంటేనే తన ప్రయోజనాలు కాపాడబడతాయి, కానీ బయటికి వస్తే చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి రాజకీయ సవాళ్ళను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది.